చేసుకుంటున్నాడు. పనిచేస్తున్న అమ్మాయి అప్పడిగితే మీద చెయ్యేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కాన్రించి ఉమ్మేయాలి, చెప్పుతో కొట్టాలి, కారం చల్లాలి. ఒంటరిగా ఉంటున్న నాలాంటి అమ్మాయి చెప్పుతో కొడితే వీళ్ళు ఊరుకుంటారా చెప్పండి? వీళ్లలో ఒకడికి పలుకుబడుంది, నన్ను చంపేయడు. నాకు ఎయిడ్స్ ఉందని తెలిస్తే మా నాన్న బైపాస్ సర్జరీకి అప్పిచ్చుంటాడా? నా రేంజ్కి నేనేం చేయగలను అదే చేయగలను. అర్థమైందా? తప్పు చేసిన వాళ్ళని క్షమాపణలు అడగమంటూ మానేసి బాధితురాల్ని నువ్వు పతివ్రత అని అడుగుతారేంటి? అసలు మీరు ఆడవారేనా? పళ్ళు పీకేస్తాను. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నా? నువ్వు చచ్చిపోతావని మిగతా వాళ్ళు కూడా చచ్చిపోవాలా? జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? ప్రాణానికి ఒక మర్యాద లేదు. అస్సలు లేదు. మేడం బ్రేక్ తీసుకుందాం. అలాగే బ్రేక్ తీసుకుందాం. మేడం మేడం బ్రేక్ తీసుకుందాం. దేవుడి మీద నమ్మకం ఉందా నీకు? దేవుడి మీద నమ్మకం ఉండుంటే తప్పు చేసే ముందు ఒక భయం ఉండేది. జీవితపు విలువలు కూడా తెలిసేవి. అమ్మా నాన్న నీతో లేరు కదా, అందుకే నిన్ను చూడ్డానికి నాకు అసహ్యం వేస్తోంది. చూశారుగా